ఆ, డాక్టర్ శిరీష గారు చెదలవాడ డెంటల్ కాలేజీలో ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు. మరి ప్రొఫెసర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా పేరు డాక్టర్ శిరీష. నేను సికేఎస్ తేజ డెంటల్ కాలేజ్లో ప్రొఫెసర్గా జాబ్ చేస్తున్నాను. నా వృత్తిరీత్యా పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ అంటే చాలామందికి తెలిసి ఉంటుందేమో. కమ్యూనిటీ డెంటిస్ట్రీ అంటే బయట క్యాంప్స్ చేయడము, అవేర్నెస్ క్రియేట్ చేయడము. మన మెడికల్ డిపార్ట్మెంట్లో ఎస్పీఎం అంటారు, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్. సో దీంట్లో మెయిన్గా ప్రజా దంత వైద్య విభాగం అంటేనే ఫీల్డ్లో నలుగురితో మాట్లాడాలి. సో మాకు అది మేము పీజీ చదివేటప్పుడే మాకు ట్రయల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఆ ట్రైనింగ్లో మేము నేర్చుకున్నాం. కానీ మేము చెప్పేది ఎంతవరకు ఆడియన్స్కి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎంతవరకు నిజంగా వాళ్ళకి చేరుతుంది. మేము అందుకనే ఎప్పుడు కూడా మా స్టూడెంట్స్కి నేర్పించేటప్పుడు కూడా నేను ప్రొఫెసర్గా వాళ్ళకి ఏం చెప్తా అంటే, డోంట్ ట్రీట్ ద పేషెంట్స్ విత్ సింపతి, ట్రీట్ ద పేషెంట్స్ విత్ ఎంపతి అని చెప్తాను. మన కరెక్ట్గా తెలుగులో చెప్పాలంటే సింపతి అంటే జాలి చూపించడము, ఎంపతి అంటే తదానుభూతి. అంటే మనమే ఆ ప్లేస్లో ఉంటే, ఎక్స్పీరియన్స్ అయితే, మనమే ఆ పేషెంట్ ప్లేస్లో ఉన్నప్పుడు మనం ఎలా బాధపడతాము, ఎలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాము అనేది ఆలోచించుకొని దాని కరెక్ట్ సొల్యూషన్ ఇస్తే నిజంగా ఎంత హ్యాపీగా మనం ఫీల్ అవుతామో అలానే పేషెంట్ కూడా సాటిస్ఫై అవ్వాలి అనే ఉద్దేశంతో మనం ట్రీట్మెంట్ చేయాలి. అఫ్కోర్స్ మనమేం ఫ్రీ సర్వీస్ కోసంగా క్లినిక్ పెట్టట్లేదు. వీఆర్ ఎర్నింగ్ విత్ సెట్టింగ్ అప్ ఎ క్లినిక్. కానీ దాంట్లో కూడా కొంచెం హ్యుమానిటీ చూపించి వీలైనంత వరకు సాటిస్ఫాక్టరీగా పేషెంట్స్ మన దగ్గర నుంచి బయటకు వెళ్ళగలిగితే, అందుకనే దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు కూడా మన స్టూడెంట్స్కి చెప్తాను, డాక్టర్ అనేవాళ్ళు దేవుడు దండం పెట్టేటప్పుడు నా క్లినిక్కి రోజు 100 మంది పేషెంట్లు రావాలని కోరుకోకూడదట. ఎందుకనంటే మనం ఒక డాక్టర్గా పక్కనోడు జబ్బుతో ఇబ్బంది పడాలి అని కోరుకోకూడదు. కాకపోతే 100 మందికి నా సర్వీసెస్ అందే విధంగా నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు భగవంతుడా అని కోరుకోవాలట. నేను అది ఒక చోట చూసి నేర్చుకున్న దాంట్లో హ్యూమన్ రిలేషన్స్లో చాలామంది ఇప్పుడున్న డాక్టర్స్ కొంచెం కమర్షియల్గా అవ్వడం వల్ల చాలామంది పేషెంట్స్కి సాటిస్ఫాక్షన్ ఉండలేదు. ఏదో హాస్పిటల్కి పోతున్నాం, వాళ్ళు ఏదో తలంచుకొని వాళ్ళ పాటికి ఏదో ప్రిస్క్రిప్షన్ రాస్తున్నారు, మనని ఆ టెస్ట్ చేయించుకోండి ఈ టెస్ట్ చేయించుకోండి అంటున్నారు, పర్మనెంట్ సొల్యూషన్ రావట్లేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామంది ఫేస్ అవుతూ ఉంటారు చాలామంది డాక్టర్స్తో. సో నేను నా స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మెయింటైన్ ఐ టు ఐ కాంటాక్ట్ విత్ ద పేషెంట్. వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సరే మన హ్యూమన్ రిలేషన్లో మెయింటైన్ చేయాలంటే కళ్ళతో చూస్తూ ఎదురుగా మనిషిని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తేనే వాళ్ళ ఎమోషన్స్ ఏంటో మనకు అర్థమయ్యేదానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ఎప్పుడు కూడా ఒక డాక్టర్ కూడా పక్కన పేషెంట్ మన దగ్గరికే ఎందుకు రావాలి, బికాస్ ఇది ఉంది అని నేను గుర్తించుకొని ఐ హ్యావ్ జాయిన్ ద ఇంపాక్ట్. సో నేను తహసునిసా మేడంకి, రత్నశేఖర్ సార్కి, శ్రీధర్ సార్కి, అందరూ ఇంపాక్ట్ ట్రైనర్స్ మాకు ఇచ్చిన ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్లో చాలా వరకు మేము డెవలప్ అవ్వగలిగాము వాళ్ళ ద్వారా. అలానే మనం ఒకటి ప్రజెంట్ చేసినా, ఒకరితో మాట్లాడినా ఎలా మాట్లాడాలి, ఏం కంటెంట్ పెట్టుకోవాలి, అన్ని రకాలుగా కూడా మాకు మంచి ట్రైనింగ్ ఇచ్చారు. సో ఇలాగనే ఈ స్కిల్స్ ఉపయోగించుకుంటూ ఇంకా మా కెరీర్లో మేము డెవలప్ అవ్వాలి, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకనంటే మేము ఎప్పుడు నమ్ముతాము లర్నింగ్లోనే ఎర్నింగ్ ఉంటుందని. ఫ్యూచర్లో మనకు డబ్బులు బాగా కావాలి అని అంటే ఖచ్చితంగా నేర్చుకొని తీరాలి అని. సో ఆ విధానంగా డాక్టర్గా ఉన్న బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. మా వీలైనంత వరకు ఏ ఆన్లైన్ సెషన్స్ మిస్ అవ్వకుండా ట్రై చేస్తున్నాను. అలానే ఫిజికల్ సెషన్స్ కూడా ఎంత వీలైతే అంత ఏది మిస్ అవ్వకుండా వచ్చి అటెండ్ అవుతూ, అలానే ఉన్న జనరేషన్స్ అంటే ఇప్పుడు మేము బయట చేసేవి ఎక్కువ క్యాంప్స్ కూడా స్కూల్స్లో, కాలేజెస్లో, అంటే అప్కమింగ్ జనరేషన్స్, యూత్ జనరేషన్స్కి ఎక్కువగా మేము క్యాంపులు చేస్తున్నాం. సో వాళ్ళలో ఖచ్చితంగా హ్యాబిట్ మార్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, లేకపోతే వాళ్ళకి తెలియకుండానే ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ చేసుకుంటూ ఉంటారు. సో అవి నోటి ఆరోగ్యాన్ని ఎలా ఇబ్బంది పెడతాయి, వాళ్ళ శారీరక ఆరోగ్యాన్ని ఎలా ఇబ్బంది పెడతాయి, ఇవన్నీ వాళ్ళు ప్రాపర్గా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే వీ షుడ్ బీ ఏబుల్ టు హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే మనం చెప్పే విధానం కూడా వాళ్ళకి ప్రాక్టికల్గా అప్లై చేసే విధంగా ఉండాలి. ఏదో మనం థియరీలో టెక్స్ట్ బుక్లో చదివినట్టుగా చెప్పకుండా వాళ్ళకి ప్రాక్టికల్గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలనే మేము ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ ఎన్నుకున్నాము. ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడము, మేము చెప్పే టాపిక్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ రావాలి, పాటించగలము అనే ధైర్యం రావాలి. సో ఆ విధంగా వాళ్ళకి మంచి మార్గం చూపించాలి. ఒక డాక్టర్గా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ మాకు ఉంది కాబట్టి ఒక సొసైటీ మీద ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా నేను ఇంకా మంచిగా సర్వీస్ చేయాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ.